ఎందుకని అరబ్ నేషన్స్ ఒక్కటి కూడా రివర్స్ అటాక్ కానీ ఇరాన్ని ఒక అటాక్ కూడా చేయలే తిరిగి? వాళ్ళ దగ్గర పవర్ లేదా, మిలిటరీ పవర్ లేదా, వెపన్స్ లేవా, మనీ లేదా? ఎందుకని అటాక్ చేయలే? ప్లీజ్ థింక్, ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో సంవత్సరాల నుంచి, ఆల్మోస్ట్ 50 years నుంచి ఒక డెజర్ట్ నుంచి ఈరోజు దుబాయ్ ఏ పొజిషన్లో ఉందో మనం చూసినాం, కువైట్ ఏ పొజిషన్లో ఉందో చూసినాం. అంటే ఆ స్కేల్లో వాళ్ళు బిల్డ్ చేసి ఆ రెప్యుటేషన్ని ఒక్క అటాక్ కన్నా కుప్ప కూల్చింది. రెప్యుటేషన్ని, సేఫెస్ట్ సిటీ అనే దానికి అంత ఈజీగా ఎందుకు వదిలేస్తారని అనుకుంటున్నారు మీరు? సింపుల్ థింగ్, అక్కడ ఏ అటాక్స్ జరిగినాయి, ఎక్కడెక్కడ జరిగినాయి, పర్టికులర్లీ టార్గెటెడ్ యూఎస్ మాత్రమే. యూఎస్ కంపెనీస్ని అటాక్ చేస్తామని అనౌన్స్ చేసినారు అఫీషియల్గా. మిడిల్ ఈస్ట్లో ఎక్కడెక్కడైతే యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయో వాటన్నిటిని అటాక్ చేస్తామని చెప్పినారు. డేటా సెంటర్స్ కానీ ఏవైనా కానీ సంబంధంలే, యూఎస్ బేస్డ్ అయితే అటాక్. సెకండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రతి ఆర్మీ బేస్ని అటాక్ చేస్తామని చెప్పినారు. వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు, అమెరికాని ఫస్ట్ మీ కంట్రీలోంచి బయటికి బాయ్కాట్ చేయండి అని చెప్పేసి. ఇంతకంటే క్లియర్గా ఒక నేషన్ డైరెక్ట్ చెప్తుంది. సింప్లీ ఇట్ మీన్స్ వన్ థింగ్, ఇట్ హ్యాస్ నో వాల్యూ.